సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. వెళ్ళవా, ఇవన్నీ చూడాలంటే కళా హృదయం ఉండాలా. మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాడు. శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా రెండో పుర్రే అది అయిందే. ఇదిగో ఇడుచుడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. నువ్వేరా చూసేదనా రొయ్య? అబ్బా రొయ్యలే రొయ్యలు, రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాకులర్ మీరు చూస్తున్న బాగోతుందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టావులేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉసుకుంట్లో చేపలు పెట్టినాయారా, మమ్మల్ని నీళ్ళలో చెప్పి నువ్వు ఉంటుంటావంటరా ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ హీరో చొక్కాల గురించి చెప్పండి. శైలజ గారు, శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడేదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడ? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణ రాతే చెప్పమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో రొయ్య. వాళ్ళే వస్తారు బెలగా ఇప్పుడు. ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తా, 5 minutes లో వచ్చేస్తాం. వాళ్ళ పేషెంట్ చూసావా? కాలి పేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ. మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1. ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగితే తుసుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? చెవులు చెల్లి పడిపోతున్నాయి. మంగా మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. బూస్ట్ కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. రండి. రోడ్డు మీద ఉన్న మనల్ని ఇంటికి తీసుకొచ్చింది బంగారు తల్లి. ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? ఇంకా చూడండి. నానా నానా వింటున్నావా అమ్మా? ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతు. ఆహా, ఆ గాన మాధుర్యం వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లేదు. నోట్లో పోసుకోవడానికే లేదు, చెవుల్లో కూడా. మా నాన్నగారు తాపేశ్వరం. అమ్మా నమస్కారం. నమస్కారం. అమ్మా, ఆ యొక్క మధుర స్వరం వింటుంటే స్వర్గలోకపు అంచుల్ని తాకి వెనక్కి వచ్చేసినట్టు. మా నాన్నగారికి సంగీతం అంటే పిచ్చి, చెవి కోసుకుంటారు. మరి నాకేం వినిపించట్లేదే? ఆ సౌండ్ ఈయనకి ఒక్కడికి వినబడి ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనకి బ్రహ్మ చెవుడు. బ్రహ్మకి చెవుడా? మా అమ్మ రామేశ్వరం. నమస్కారం అండి. కాసేపు టీవీ ఆపండి. అబ్బాయి మాటలు నాకేం వినబట్టలేదు. వీడికంటే సౌండ్ పార్టీలో ఉంది. వీళ్ళు మన పై పురుషుల్లోకి అద్దెకొచ్చారు. ఏంటి పెళ్లి చూపులకు వచ్చారా? మొహమాట పడుతున్నట్టున్నారు. కూర్చోండి బాబు. ఏమండి, మన అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు. ఏమిటి
మీటర్ రీడింగ్ చూసుకోవడానికి వచ్చారా? దానికి ముగ్గురు ఎందుకే? అబ్బా కోట్ల కోసం కాదండి, పెళ్లి చూపులకు వచ్చారు. మీరు కూర్చోండి బాబు, ఆయనకి కాస్త చెవుడు, ఏం వినబడి చావదు. నీ పేరేంటి బాబు? ధర్మ. కర్మ. అతని పేరు రాజు. పూజ. అదేం పేరు బాబు? అబ్బాయి వీణ బాగా వాయిస్తాడు అనుకుంటాను. నాకు వీణంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మా వారు కూడా బాగా వాయించేవారు. ఇప్పుడు రాగాలు శృతి తప్పుతున్నాయి. ఒక్కసారి మొహమాట పడకుండా వాయిస్తే నా చెవులార వినాలనుంది. ఆ చెవులతో వింటారా? ఆహా, చిడతలు కాదు బాబు, వీణ. రండి మన పైకి. నువ్వు రానక్కర్లేదు. నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి. అర్థమైందా? అలాగే. ఫన్నీ ఫెలో. బాబు, ఇక్కడ ఒక అతను ఉండాలి. అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వీడు మార్చడం నా వల్ల కాదు. బాబు, గడచ దొడుకుని మొహం పెట్టుకున్న కుర్రాడు మీకు ఏమన్నా కనపడ్డా? కనపడలేదండి. కనపడలేదా? ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి. ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో ఇదే. ఎవరు? మా తాతయ్య. బాబు, నీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు, అక్కడ కూర్చో బాబు. అబ్బాయి ఉట్టు పొడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరేసిన వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నాడు. మంచి కండపుష్టి. బాబు, ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడడానికి అన్ని బాగున్నాయి. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. కండపుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి? ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో. త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. బాబు, అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే. బాబు, అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్క పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూస్తాడు. నా మనోడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావటానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరి అయితే ఇతను మీ మనోడు కదా? చిచి, వీడు నా మనోడు ఏంటి? చిచ్చి, వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా మనోడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? కోసి నీ నాన్న కడుపు మాట. కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు బయటినాడు. మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టారంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగండి బాబు, పొరపాటు అయిపోయింది. తమరు దయచేయండి. అలా అన్నా బాగుంది. ఓరు నాయను, వీడెక్కడ బండరాడు రా బాబు. ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు, ఆడే పంపంటారు. తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు. ఈ డాక్టర్ గారికి అదేది